అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో రైతులు మరింత ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలపైన భరోసా కోల్పోతూ ఉన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలే కాదు, కొన్ని పంటలైతే హార్టికల్చర్లో అక్కడికక్కడ కుళ్ళిపోయి ఇంకా మరి ఏమాత్రం ఉపయోగపడకుండా వాళ్ళ జీవితాలు కూడా దాదాపు నాశనం అయ్యే పరిస్థితుల్లో రైతాంగం గాలిలోకి చూసే పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం మాటలు మాట్లాడుతూ ఆ మాటలన్నీ కోటలు దాటుకొని పోతూ ఉన్నాయి. ఈ నిమిషానికి కూడా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి, రైతులకి ఉపయోగపడిన పని లేదు. ప్రత్యేకించి మన జిల్లాలో ఎప్పుడూ చూడలేదు. మనం టమాటకాయలు పారేసింది చూసినాం, ఎర్రగడ్డలు పారేసింది చూసినాం, అట్లాగే పంట వదిలేసింది చూసినాం. కానీ అరటికాయల్ని ఆఖరికి చెట్ల మించి కుళ్ళిపోతూ ఉంటే ట్రాక్టర్లో కొట్టేసుకొని వాటిని కాల్చేసి పడేసే కాలం. అదే మాట కలెక్టర్ గారికి చెప్పినాం. మొక్కజొన్న గవర్నమెంట్ 2400 రూపాయలు కొంటామని చెప్పి ఈరోజు కూడా ఒక కేజీ కొనలే. ఇంకా రోడ్ల మీద అన్నీ ఉన్నాయి. 1600కు పట్టుకోమంటే పట్టుకోవడంలే. కనుక ప్రభుత్వానికి మీరు చెప్పాలా, ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అని ఆయనకు చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, మీరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరి కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు మాకేం అర్థం కాదు. ఎంతసేపు మీరు భూములు అమ్ముకుందాం ప్రజలు అనే ఒక ఆలోచన తప్ప రైతులకు ఆఖరికి ఏమైనా చేద్దామన్న మాట లేదు. ఒక 1000-2000 కోట్లు పెడితే రైతుల కష్టాలు కొద్దిగా తీరుతాయి. 1000-2000 కోట్లు పెట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా? వాళ్ళ ఈమాలకైతే అంటే 100 ఖర్చులు, వాళ్ళ ప్రచారానికి అయితే ఉంటుంది 100 ఖర్చులు. వాళ్ళు ఇష్టపడితే ఆఖరికి ఆ నమస్కారాలు పెట్టే యోగా డేలకు కానీ లేక అటువంటి జిఎస్టీ ఆ మీటింగులు కానీ దాదాపు ఒక 500-600 కోట్లు ఖర్చు పెడతారు. పైసా కూడా లాభం లేని ప్రధానమంత్రిని పిలిపించుకొని ఆఖరికి అమరావతిలో మళ్ళీ 200 కోట్లు పెట్టి మీటింగ్ పెడతారు. ఈ విధంగా ఆఖరికి మీ యొక్క స్వార్థమైన ఆలోచనల కోసం తప్ప జనం కోసం లేరు మీరు. ఆ లూలు వాళ్ళకి 99 పైసలకి ఇవ్వడం ఎట్లా, రహేజా వాళ్ళకి 99 పైసలకి ఇవ్వడం ఎట్లా, దాంట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి, మేము ఏ విధంగా అనేక అంశాలతో మీకు ఇది మాకిది అని మాట్లాడుకోవాలో అనే విషయంలో తప్ప మీకు ఇంకో దాంట్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఆ విషయం మీకు చెప్తా ఉన్నాం. శనగలకి లేదు, అరటికి లేదు. అరటి అయితే నాకు చాలా కన్నీళ్ళు వస్తాయి. ఆఖరికి 2 రూపాయలకి ఒక కేజీ అరటికాయలు వస్తాయంటే ఆఖరికి నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ, వీళ్ళు ఇట్లే చేస్తూ ఉంటే 28-27 తారీఖుల్లో అదే అరటికాయలు తెచ్చి కలెక్టరేట్ ముందు అమ్ముతాం. ఆ 10 రూపాయలకి పావులకు కాదు అసలు. కానీ ఫ్రీగా అసలుకి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యంకో లేక ఈ ప్రభుత్వం పట్టించుకున్న దానికి ఖచ్చితంగా 5-6 టన్నులు తెచ్చి కూడా ఈ అనంతపురం ప్రజలకి తెలియజేస్తాం ఇంత అన్యాయంగా ఉన్నాయి బతుకులు అని. మొక్కజొన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. శనక్కాయ వేసుకునే వాళ్ళం, వీళ్ళ పుణ్యమా అని శనక్కాయ దెబ్బతినిపోతే, శనక్కాయ రేట్ రాకపోతే పంట మార్చుకొని మొక్కజొన్నకు పోతే దానికి దిక్కులేదు. రైతే దిక్కులేని వాడైపోతూ ఉన్నాడు. వీళ్ళ పరిస్థితి అంతా భూములు ఎట్లా అమ్ముకోవాలా, ఎట్లా మీటింగులు పెట్టుకోవాలో. మొన్న ఏదో 4వ మీటింగ్ పెట్టినాడు పారిశ్రామికవేత్తలతో, ఏదో పెట్టుబడిదారులతో మీటింగ్. 4వ మీటింగ్ అది. పోయినసారి 3 మీటింగ్ సిఐఐ అదేదో సమ్మిట్ అట, మళ్ళీ 4వది పెట్టినాడు. ఈసారి గట్టి పెట్టుబడులు వస్తాయంట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గట్టి పెట్టుబడులు రైతు దగ్గర నుంచి వస్తాయి. ఆ మాత్రం ఆర్థికవేత్తగా నేర్చుకో నువ్వు. వ్యవసాయంలో మిగిలిన డబ్బులే పెట్టుబడులుగా మారుతాయి. వ్యవసాయం వల్ల వచ్చిన డబ్బులే అభివృద్ధి వైపు పయనిస్తాయి తప్పనిస్తే ప్రైవేట్ వ్యాపారస్తులు అభివృద్ధి అంటూ ఏంది ఉండదు. ఈ రాష్ట్రాన్ని దోచుకుపోవడం, ప్రజల వనరుల్ని దోచుకుపోవడం తప్ప ఇంకేం అక్కడ ఉండదు. 28-29 తారీఖుల్లో ఏమాత్రం ప్రభుత్వం నుంచి కదలిక లేకపోతే ఖచ్చితంగా ఇదే విషయాన్ని రైతులతో అందరితో కలిపి అదే అరటికాయలు, అదే మొక్కజొన్న, అదే పత్తి అంతా ఇక్కడే దాన్ని ముట్టడనుకుంటారో, ధర్నా అనుకుంటారో, లేకుంటే అయ్యా రామచంద్ర అడుక్కునేకి వచ్చినామనుకుంటారో. మీరేమైనా అనుకోండి, ఈ అధికార కేంద్రం ద్వారా ఆ ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అయితే చెప్పడానికి కూడా మాటలు అనేది కూడా రానుకున్న పరిస్థితులు కూడా ఈరోజు కూడా నెలకొన్నాయి. ఈరోజే కాదు, ఈ 1.5 సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి 4వ మారు అయినాక 2 ఖరీఫ్లు 2 రబీలు కూడా పూర్తి అవుతున్నాయి.
4 రబీల్లో కూడా ఇంతవరకు కూడా నష్టం అనేది కూడా ఎక్కడ కానీ రైతుకు అనేది కూడా పండించిన పంటకు హార్టికల్చర్ కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇతర పంటలు కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు కూడా ఎంఎస్పి ధరలు కూడా ఎక్కడ కానీ పడలేదు. కేవలం మాటలకు మాత్రం పరిమితమైనారు. అనంతపురం జిల్లాలో పండించిన అరటి అనేది కూడా చాలా నాణ్యమైనది. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే నాణ్యత కలిగిన ఈ అరటి కేవలం ఈరోజు ఈ టన్ను వచ్చేసి 22-25 రూపాయలు పలికే ధర, అరటి ధర ఈరోజు 1000 రూపాయలు, 2000 రూపాయలు. అదే వినియోగదారులు కొంటామంటే 40-50 రూపాయలు తక్కువ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉన్నాయి. కూడా ప్రభుత్వానికి మాత్రం మేము ఎన్ని మార్లు చెప్పినా రైతులు మొరబెట్టుకున్నా కూడా చీమ కుట్టలేని పరిస్థితి, చీమ కుట్టినట్లు కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చి, మీరు వరి వేస్తే క్యాన్సర్ వస్తుంది, వరి పండియద్దని అని చెప్పినట్లుగా రేపు అరటి వేస్తే మీ అందరికి కూడా ఏదో ఇంకో రోగం వస్తుంది, ఇలాంటి వేరే రోగం వస్తుంది కాబట్టి అరటి పండించినట్లు ఉచిత సలహాలు ఏమొద్దు. ఈరోజు ప్రభుత్వము దళారులు వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఈరోజు కూడా దోపిడీ చేస్తా అంటే ప్రభుత్వం ఉదాసీనత కూడా ఉంది. వెంటనే కూడా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ జిల్లా రైతులు. అరటికి ఎంత ధర ఇస్తున్నారో మీరు ఫ్లెక్స్ చేయండి. మొక్కజొన్న కనీస మద్దతు ధర ఎంత ఉందో మీరు ఫ్లెక్స్ చేయండి. ఈరోజు కొంటున్న ధర ఏందో చెప్పమనండి. గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉన్న ధర ఏందో చెప్పండి. మీరు మొక్కజొన్న కావచ్చు, కందులు కావచ్చు, వరి కావచ్చు, రైతులు నాశనం చేస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇదే జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అలాగే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది. పీటీడీఆర్టీగా ఆ ప్రభుత్వంలో నేను కొన్న సందర్భం కూడా ఉంది. ఇవాళ ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో పండించే పంటల్లో 90-95% పంట బయటికి వెళ్లాల్సిందే కానీ ఇక్కడ వినియోగానికి పనికిరాదా. ఏదైనా సరే అరటిపళ్ళు మనం పండించినట్టు మనం తినలేము, టమాటాలు అన్నీ కూడా మనం వాడలేము. ఇవన్నీ ఇప్పుడున్న ఇబ్బందులు. అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి ఆదుకోవాలి. ఏదైతే కనీస మద్దతు ధర అంటే ఏంటంటే దానికంటే తక్కువ ఇస్తారా రైతు ఇబ్బంది పడతాడని కదా ప్రభుత్వం ప్రకటించి ఉంటుంది. ఆ ధర దగ్గర మీరు కొని తీరాలి. ఎప్పుడో మీరు 15 రోజులకు 16 రోజులకు కొంటామంటే ఈ లోపు చాలా నష్టం అవుతుంది. జస్ట్ మిమ్మల్ని వ్యాపారం చేయమని మేము అడగట్లేదు. ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేస్తున్నాం. అది ఏ ప్రాంతాల్లో అనేది మీరు ప్రకటిస్తే ధైర్యంగా రైతు అమ్ముకోకుండా ఉంటాడు. వచ్చే సోమవారం రోజునే కళ్యాణదుర్గంలో కూడా ఆర్డీఓ ఆఫీస్ ముందు ఇదే పంటల మీద కనీస మద్దతు ధరతో కొనాలనే విషయం పైన మేము ధర్నాకు కూడా దిగుతున్నాం. ఈసారి అరటి రైతులు ఈ పంటలు పండిస్తే ఎంత రేట్ రాబోతుంది, మొక్కజొన్న ఎంత విస్తీర్ణంలో పెరిగింది, మొక్కజొన్న ధరలు ఏ విధంగా తగ్గిపోతూ ఉన్నాయి, ఇతర పంటల గురించి కూడా మీకు విజన్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విజన్ లేక కాదు, మీకు ధ్యాస లేదు. అసలు వ్యవసాయం అంటేనే పూర్తిగా నిర్లక్ష్యం. ఇదొక దండగనేటువంటి ఆలోచన విధానం వల్లనే ఈరోజు రైతుల్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ ఉన్నారు. నిజంగా వేల కోట్ల రూపాయలు ఎగుమతులు మనం హార్టికల్చర్ ద్వారా ఈరోజు చేస్తూ ఉన్నాం. మన జిల్లాకి ఎంతో ప్రాణప్రదంగా ఈరోజు ఉంది. అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉల్లి రైతులు కొంతకాలం, టమోటో రైతులు కొంతకాలం, అరటి రైతులు కొంతకాలం, చీనీ రైతులు కొంతకాలం నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. నిరుత్సాహపడుతున్నారు ఈరోజు హార్టికల్చర్ వైపు చూడడానికి ఈరోజు రైతులు. మరి వీళ్ళందరినీ కూడా కాపాడకుండా ఇప్పుడు ప్రజలంతా అరుస్తూ ఉంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి రైతన్న మీకోసం వస్తున్నాం ప్రభుత్వం అని చెప్పి చెప్తాను. ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొనడం మొదలు పెట్టండి. అరటి పూర్తిగా నేలపాలు కాకుండా చూడమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ గవర్నమెంట్కి ఎక్కడ విజన్ ఉంది, రైతుల పట్ల బాధ్యత ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు మాటలు మాని ఈరోజు కార్యాచరణకు పూనుకోమని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.